పట్నంలైనా పల్లెటూళ్ళనైనా పొద్దు కాడో లొక్కలెటన పోయి ఇంటికొస్తుర్రంటే వాళ్ళింటికొచ్చేదాకా అయ్యవల పానం గుటగుటుంటది. ఎందుకంటే రోజులు అట్లున్నాయి కాబట్టి. అయితే ఆడాడ కొందరు డైబర్లు ఎక్కిన ప్రయాణికుల మీద దాడి చేసిన ముచ్చట్లు మాస్తు చూసినాం. అగో గట్ల కావద్దని తిరుపతి పట్నంలా ఆటో డైబర్ అన్నలకు ఓ స్పెషల్ కార్యం పెట్టిండు ఎస్పీ సారు. మరిగా ముచ్చటేందో సుషద్దం పాన్లే. తిరుపతిలో ఆటోలు నడుపుకునే డ్రైవర్ అన్నలకు గట్టి మొగుతాడే వేసిండు ఎస్పీ హర్షవర్ధన్ సారు. పట్నంలో తిరుగుతున్న అందరి ఆటోల వివరాలు అంటే డ్రైవర్ పేరు, ఉండే అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఆధార్ నంబరు, ఫోన్ నంబరు, బండి నంబరు గిట్లా అన్ని వివరాలు తీసుకొని కంప్యూటర్లకు ఎక్కిచ్చిర్రు. అటెంక ప్రతి డ్రైవర్ కు గుర్తింపు క్యారెట్లు ఇచ్చి పోలీసులు అంతా చెకింగ్ చేసిర్రు అన్నట్లు ఓ స్టిక్కర్ కూడా ఇచ్చిర్రు. వాటితో పాటు ఓ QR కోడ్ కూడా ఇచ్చిర్రు. అంటే డ్రైవర్లు ఏదన్నా దాడి చేసినా లేకుంటే తోవ మలిపి ఎటన్నా దంచకపోయినా ఈ కోడ్ స్కాన్ చేస్తే చాలు మనం ఏ బండ్లో ఉన్నాం, ఎక్కడున్నాం అనే వివరాలన్నీ మా పోలీసులకు అందుతాయి. దాంతోని వాళ్ళు మేము మీకు సాయం చేస్తామని చెప్పుకొచ్చిండు ఎస్పీ సారు. గిట్లా ఆటో డిజిటలైజేషన్ కార్యం పెట్టి తిరుపతిలో తిరుగుతున్న అన్ని ఆటోలకు డిస్ప్లే కారెట్లు పెట్టించిండు సారు. ఇంకా ఎవళ్ళైతే ఆ కారెట్లకు దరఖాస్తు పెట్టుకోలేదో వాళ్ళు కూడా మొదలు ఇది పూర్తి చేసుకోవాలి, అది మీకు మంచిది, ఎక్కిన ప్రయాణికులకు ఇంకా మంచిదని పూసగుచ్చిండు. అయితే ఇసొంటి కార్యం పెట్టుడనేది ఇది కొత్తేం కాదట, ఇంతకు మునుపున్నదే గాని ఈసారి స్కాన్ చేయంగానే పోలీసోళ్లకు ఫోన్ పోవుడు, లొకేషన్ పోవుడు అసొంటి కొత్త కొత్త సౌలతులు తీసుకొచ్చినాం కాబట్టి ఈ కొత్త రకం ఇక్కుమతులతోని శాన మటుకు దాడులు, దోపిడీలు తగ్గుతాయని చెప్పుకొచ్చిండు ఎస్పీ సారు. మంచి ముచ్చటే. ఇక తిరుపతిలో ఆటోలు ఎక్కేటోళ్ళు ఏ ఫికర్ లేకుండా తిరగొచ్చు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.